భార్యాభర్తలు ఎవరిలోని ఎటువంటి సమస్యలు లేకపోయినా ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణాలు ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయండి. దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. ఏ కారణాలు అనేది ఇటు ఆడవారిలో కానీ మగవారిలో కానీ మనకి కనిపించవు. ఆడవారిలో గర్భసంచి అలాగే వారి యొక్క ఓవరీలో ఉన్న ఎగ్స్ యొక్క కౌంట్ అట్ ద సేమ్ టైం ఏఎంహెచ్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే వాళ్ళ ట్యూబ్స్ కూడా బాగానే ఉంటాయి. అలాగే మగవారిలో వచ్చేసరికి వీర్య కణాలు వీర్యం యొక్క కదలికలు అన్నీ బాగానే ఉంటాయి. సో ఇలా న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా టాబ్లెట్స్ ద్వారా ట్రై చేస్తున్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఏ కారణం లేకపోవటం. సో దీనికి చక్కటి సొల్యూషన్ ఏంటంటే ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనము ఎగ్ని స్పర్మ్ని డైరెక్ట్గా మనం కలెక్ట్ చేసుకుని ల్యాబ్లోని బేబీని అనేది ఫామ్ చేస్తాం. ఫామ్ అయిన బేబీని గర్భసంచిలో పెట్టడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది త్వరగా కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒకటి ఏజ్ వైజ్ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఓవరీస్ లో ఎగ్స్ అనేటివి తగ్గుతాయి. నెక్స్ట్ చాలా రీజన్స్ వల్ల అంటే రిపీటెడ్ అబార్షన్స్ కానీ లేదు ముందు ఏదైనా సర్జరీస్ జరగడం వల్ల కానీ ఇట్లాంటి లోపల ఒకటి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం వల్ల కానీ ట్యూబ్స్ అతుక్కుపోవడం, ట్యూబ్స్ బ్లాక్ అవడం, ఇంకా మన ఇండియాలో కామన్ గా చాలా మందికి తెలియకుండా చిన్నప్పుడు ఎండోమెట్రియల్ టీబీ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అనేది అవ్వడము జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే గర్భసంచి కొందరికి చిన్నగా ఉండడం కానీ లేదంటే మధ్యలో గోడలు సెప్టమ్ అంటారు అట్లా కానీ లేదు యూట్రస్ 2 హార్న్స్ లాగా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ లైనింగ్ లో అంటే బ్లీడింగ్ కొందరికి మరీ తక్కువ అవుతున్నా మరీ ఎక్కువ అవుతున్నా లైనింగ్ లో కూడా కొంచెం హార్మోనల్ గా కానీ లైనింగ్ లో కానీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ ఇట్లాంటివి ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, ఓవిలేషన్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా జరగకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. బర్త్ పిల్ అంటే మీరు న్యాచురల్ గా ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రాకూడదు అని అనుకున్నప్పుడు ఆ టాబ్లెట్ అనేది మీరు వాడచ్చు. ఏదో టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది ఇంజెక్షన్ ఫామ్ లో ఉంటుంది. సో ఆ బర్త్ పిల్ అనేది మీరు వాడితే మీకు లోపల జరిగే న్యాచురల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేది అవ్వవు అనమాట. అంటే గర్భసంచిలో జరిగే ప్రాసెస్ ఎగ్ రిలీజ్ అయ్యేది ఇదన్నీ అవ్వదు అనమాట. ఇదన్నీ అరెస్ట్ అయిపోతుంది. అంటే ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు. సో దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో మీకు కొన్ని రోజు అంటే టెంపరీలీ మీరు ప్రెగ్నెన్సీ వద్దని అనుకుంటే మీరు ఆ పిల్ అనేది వాడచ్చు. హామ్ ఏం లేదు. అగైన్ మీరు ఆ పిల్ వాడాలి అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ బీపీ షుగర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అది ఓసిపి పిల్ అనేది తీసుకోకూడదు. సో ఇండికేషన్ చూసుకోండి. ఖచ్చితంగా డాక్టర్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సజెషన్ తో మీరు పిల్స్ అనేది వాడచ్చు. ఒకసారి కొంతమందికి ఏంటంటే హైపర్ స్టిమ్యులేషన్ అనేది రేర్ గా అవుతూ ఉంటుంది అనమాట. అంటే మోర్ దెన్ 3 eggs డెవలప్ అవ్వడము. సో ఇట్లా అయినప్పుడు మనం ఐయుఐ అనేది క్యాన్సిల్ చేస్తాము. సో 1 or 2 eggs మాత్రం డెవలప్ అయినప్పుడు మాత్రమే మనం ఈ ఐయుఐ సైకిల్ అనేది ప్లాన్ చేస్తాము. సో దీనివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది చాలా చిన్న ప్రొసీజర్. ఒక జెంటిల్ కెథటర్ ద్వారా మనం ఎగ్ రిలీజ్ అయిన టైంలో యూటరస్లో ఈ స్పర్మ్ శాంపిల్ బెస్ట్ స్పర్మ్స్ అనేవి యూటరస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము అని అంటే మన బాడీలో పీరియడ్ సెకండ్ డే రోజు ఎన్ని ఎగ్స్ అయితే రిక్రూట్ అయ్యాయో మల్టిపుల్ ఎగ్స్ అనేవి మనం గ్రో చేసి ఆ ఎగ్స్ అనేవి ఒక అడిక్వేట్ సైజ్ ఒక 17-18 mm సైజ్ వచ్చాక మనం ఎగ్స్ అనేవి పిక్ చేస్తాము. సో ఈ ఐవీఎఫ్లో కూడా మనకి ఎగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ఎగ్స్ గ్రో అవుతాయి కాబట్టి మనకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి ప్రెజెంట్ ఉన్న ప్రోటోకాల్స్ మనం యాంటగోనిస్ట్ అనే ప్రోటోకాల్ మనం ఫాలో అవుతాం అనమాట. సో ప్రీవియస్గా మనకి ప్రోటోకాల్ లేదు కాబట్టి ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది మనం ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకున్న ప్రెజెంట్ ప్రోటోకాల్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ పేషెంట్కి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి మనం డోస్ అడ్జస్ట్ చేయడము ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకి ఈ ఐవీఎఫ్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 0 అనే చెప్పాలండి. వీఆర్ రన్నింగ్ OHSS ఫ్రీ క్లినిక్స్. ఇప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటి అని అంటే ఎంబ్రియోస్ డే 5 డే 6 కి పెరిగాక వాటిని తీసుకొని -196 degrees సెంటిగ్రేడ్ లో మనము ఫ్రీజ్ చేసి పెడతాం అనమాట. సో ఈ టెంపరేచర్ కి మనం ఫ్రీజ్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనకి అవసరమో ఎప్పుడైతే తల్లి గర్భం అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిందో దాన్ని
దాని లేయర్ అనేది ఇంప్రూవ్ అయిందో అప్పుడు మనం ఈ ఎంబ్రియోస్ ని తీసుకొని ఎండోమెట్రియం లో పెడతాం అనమాట. సో అప్పుడు దానికి అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఈ మామూలుగా ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో ఏమవుతుంది అని అంటే అప్పటికప్పుడే మనము ఎంబ్రియోస్ ని క్రియేట్ చేసింటాం. అంటే ఇప్పుడు సెల్ఫ్ సైకిల్స్ లో ఎగ్స్ ని మనం తీసుకుంటాం కాబట్టి ఆ ఎగ్స్ ని తీసుకున్న తర్వాత బాడీలో కొంచెం ఏంటంటే ఆ ఓవరీస్ అవన్నీ కొంచెం అబ్నార్మల్ సైజెస్ లో ఉంటాయి అనమాట. ప్లస్ ఏంటి అని అంటే ఎండోమెట్రియం వీళ్ళల్లో కొన్నిసార్లు ఏమవుతుంది వెంటనే పెరిగి వాళ్ళల్లో స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఇప్పుడు పెట్టినప్పుడు ఆ ఎంబ్రియోస్ స్ట్రెస్ లెవెల్స్ లో కూడా ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే కొంతమందిలో ఏంటి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కొంతమంది ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, కొంతమందిలో వేరే ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అనమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకోకుండా వెంటనే ఇమీడియట్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ. ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంతకు ముందులో ఉండేది, ఇప్పుడు ఫ్రీజింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అనమాట. ఏంటి వీళ్ళలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది.